ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి గోల్డెన్ టైం జూన్ నెల 22, 23, 24 తేదీలో మీ జీవితాన్ని మార్చే వ్యక్తి రాబోతున్నాడు. మీ కష్టాలు అన్నీ గట్టెక్కే సమయం రానే వచ్చేసింది. ఈ వీడియోని మాత్రం మీరు అసలు మిస్ కావద్దు. అసలు ఈ వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఈ వృషభ రాశి వారికి ఏ విధమైన మార్పులు రాబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. మీరు చాలా కాలంగా కూడా ఎదురు చూస్తున్న శుభ సమయం అయితే ఇప్పుడు మీ జీవితంలోకి ప్రవేశించబోతోంది. ముఖ్యంగా జూన్ నెల 22, 23, 24 తేదీలు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన మలుపును తీసుకురాబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మీరు ఎదుర్కొన్న బాధలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు క్రమంగా తగ్గుముఖం పట్టే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ 3 రోజులు మీ అదృష్ట చక్రాన్ని పూర్తిగా తిప్పివేయడం గల రోజులుగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఊహించని విధంగా ఒక వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాడు. ఆ వ్యక్తి స్నేహితుడు కావచ్చు, బంధువు కావచ్చు, ఉద్యోగ అవకాశాన్ని తీసుకువచ్చే వ్యక్తి కూడా కావచ్చు, లేదా మీ యొక్క భవిష్యత్తును మార్చే మార్గదర్శి కూడా కావచ్చు. ఈ పరిచయం సాధారణం కాదు. ఇది మీ జీవితాన్ని కొత్త దిశగా నడిపించే దైవ సంకేతంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు ఎంత కష్టపడినా ఫలితం రాక నిరాశ చెందిన సందర్భాలు ఎన్నెన్నో ఉండవచ్చు. కానీ ఇక పరిస్థితులు మారబోతూ ఉన్నాయి. మీరు చేసిన ప్రతి మంచి పనికి కూడా, ప్రతి కష్టానికి ప్రతిఫలం దక్కే సమయం దగ్గర పడింది. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు కూడా వినే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు పొందవచ్చు. వ్యాపార రంగంలో ఉండేటటువంటి వృషభ రాశి వారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభం అవుతాయి. కొత్త ఒప్పందాలు, కొత్త భాగస్వామ్యాలు మీకు లాభాలను తెచ్చిపెట్టవచ్చు. కుటుంబం విషయంలో కూడా కొంత ఉపశమనం అనేది లభించే సూచనలు కూడా ఉన్నాయి. గతంలో ఇవ్వాల్సిన బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితంలో కూడా సంతోషకరమైన మార్పులు చోటు చేసుకుంటాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. గతంలో మీపైన అపార్థం చేసుకునే వారు కూడా మీ నిజాయితీని గుర్తించే సమయం ఇది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు కూడా మొదలయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రేమ మరియు వివాహ విషయాల్లో కూడా మంచి పరిణామాలు అయితే ఉంటాయి. ఒంటరిగా ఉండేవారికి కొత్త పరిచయం ఏర్పడవచ్చు. ఇప్పటికే సంబంధంలో ఉండేవారికి అపార్థాలు తొలగి ప్రేమ మరింతగా బలపడే అవకాశం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన సమాచారం అందవచ్చు. అయితే ఈ గోల్డెన్ టైంలో మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎవరి మాటైనా పూర్తిగా వినండి. చిన్న అవకాశం కూడా పెద్ద విజయానికి కారణం కావచ్చు. ముఖ్యంగా జూన్ 22 నుండి 24 మధ్య వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు లేదా కొత్త పరిచయాలు కూడా తేలిగ్గా తీసుకోకండి. దైవ అనుగ్రహం మీపైన బలంగా పనిచేస్తుంది. మీరు గతంలో చేసిన పుణ్య ఫలాలు ఇప్పుడు ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి. మీకు అడ్డుగా నిలిచిన నెగిటివ్ శక్తులు క్రమంగా దూరం అవుతాయి. శత్రువులు బలహీనపడతారు. మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి కూడా మీకు ఏర్పడుతుంది. కాబట్టి వృషభ రాశి వారు ధైర్యంగా ముందుకు సాగండి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కావడానికి సమయం అయితే దగ్గరలో ఉంది. జూన్ నెల 22, 23, 24 తేదీలు మీ జీవితాన్ని మార్చే రోజులుగా గుర్తుండిపోయే అవకాశం అయితే ఉంటుంది. మీ కష్టాలకు ముగింపు, మీ విజయాలకు ప్రారంభం, మీ అదృష్టానికి ద్వారం తెరుచుకునే సమయం అయితే వచ్చేసిందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ వృషభ రాశి వారి సమయంలో మీ జీవితంలో జరగబోయే కొన్ని సంఘటనలు మీకు మొదట నమ్మశక్యంగా కనిపించకపోవచ్చు. ఎందుకంటే చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న అవకాశాలన్నీ కూడా ఒకేసారిగా మీ ముందుకు రావడం ప్రారంభం అవుతుంది. ఇప్పటి వరకు మూసుకుపోయిన తలుపులు తెరుచుకుంటాయి. మీరు ఎన్నిసార్లు ప్రయత్నించి విఫలమైన పనులు కూడా ఇప్పుడు సులభంగా పూర్తి అవుతాయి. జూన్ 22, 23, 24 తేదీల్లో గ్రహస్థితులు అనేవి మీకు అనుకూలంగా ఉండడంతో అదృష్టం మీకు తోడుగా నిలవబోతోంది. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో మంచి మార్పులు అయితే ఉంటాయి. అనుకోని ధన లాభం, కొత్త ఆదాయ మార్గం లేదా నిలిచిపోయిన డబ్బు కూడా చేతికి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. కొంతమంది వృషభ రాశి వారికి భూమి, ఇల్లు లేదా వాహనాలకు సంబంధించి శుభవార్తలు వినిపించవచ్చు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే మీ ప్రతిభను గుర్తించే సమయం అయితే ఆసన్నం అయింది. మీపైన ఉన్నతాధికారుల దృష్టి కూడా పడే అవకాశం అయితే ఉంటుంది. పదోన్నతి, జీతం పెంపు లేదా కొత్త బాధ్యతల రూపంలో కూడా శుభ ఫలితాలు అయితే అందవచ్చు. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారి మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే పరిస్థితి అయితే ఉంటుంది. మీ జీవితాన్ని మార్చే వ్యక్తి గురించి చెప్పాలి అంటే ఆ వ్యక్తి మీకు కేవలం సహాయం చేసే వ్యక్తి మాత్రమే కాదు, మీలో దాగి ఉన్న సామర్థ్యాన్ని బయటకు తీసేటటువంటి వ్యక్తి. ఆయన మాటలు, సూచనలు లేదా ఇచ్చే అవకాశం అయితే మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయవచ్చు. అందుకే ఈ రోజుల్లో కలిసే ప్రతి కొత్త వ్యక్తిని గౌరవంగా చూడండి. ఆధ్యాత్మికంగా కూడా ఇది చాలా మంచి సమయము. మీరు దేవునిపైన విశ్వాసం ఉంచి విశ్వాసానికి ఫలితం దక్కే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చాలా కాలంగా మీ మనసులో ఉన్న కోరికలలో ఒక ముఖ్యమైన కోరిక కూడా నెరవేరే అవకాశం అయితే ఉంటుంది. ఇంట్లో సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అభిమానాలు పెరుగుతాయి. అలాగే ఈ సమయంలో మీకు వచ్చిన అవకాశం
అవకాశాలను చూసి కొందరు అసూయపడే అవకాశం కూడా ఉంటుంది. అందుకే మీ యొక్క ప్రణాళికలను అందరితోనూ పంచుకోవద్దు. నిశ్శబ్దంగా మీ పని చేసుకుంటూ ముందుకు సాగండి. మీరు సాధించబోయే విజయం మీకు సమాధానం అనేది చెబుతోంది. గతంలో మీరు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఇప్పుడు మీకు పాఠాలుగా మారబోతూ ఉన్నాయి. ఈ బాధలే మిమ్మల్ని మరింత బలంగా తయారు చేస్తాయి. ఎప్పుడు అదే బలం మీ విజయానికి కారణం కాబోతోంది. విధి మీకోసం ఒక ప్రత్యేకమైన బహుమతిని సిద్ధం చేసింది. దాన్ని స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉండాలి. గుర్తుంచుకోండి వృషభ రాశి వారు, ఈ 3 రోజులు మీ జీవితంలో సాధారణమైన రోజులైతే కావు. ఇవి మీ అదృష్టాన్ని మేల్కొల్పే రోజులు. మీరు ఎంత సానుకూలంగా ఉంటారో అంత వేగంగా మంచి ఫలితాలు మీ జీవితంలోకి ప్రవేశించే రోజులుగా చెప్పవచ్చు. ఈ వృషభ రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా ఈ వీడియో ద్వారా మనమైతే ఇప్పుడు చూసేద్దామండి. ఈ వృషభ రాశి జాతకుల గుణగణాలు చూసుకున్నట్లయితే వృషభ రాశి వారు సాధారణంగా ఎంతో సహనంతో, స్థిరత్వంతో, నమ్మకంతో ఉండే వ్యక్తులు. వీరి యొక్క అధిపతి గ్రహం శుక్రుడు. అందుచేత అందం, ప్రేమ, విలాసం, కళల పట్ల ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. కష్టపడి పనిచేసే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. వృషభ రాశి వారు ఒక పని చేస్తే దాన్ని పూర్తి చేసే వరకు విడిచిపెట్టారు. ఓర్పుతో, పట్టుదలతో ముందుకు సాగుతారు. నమ్మకమైన వ్యక్తిత్వం కలవారుగా ఉంటారు. వీరి స్నేహితులకు, కుటుంబ సభ్యులకు చాలా విధేయంగా ఉంటారు. ఒక్కసారి నమ్మకం కలిగితే జీవితాంతం ఆ బంధాన్ని కాపాడేందుకు ప్రయత్నం చేస్తారు. ఆర్థిక విషయాల్లో తెలివి, డబ్బుని జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. భవిష్యత్తు కోసం పొదుపు చేయడంలో వీరు ముందుంటారు. శాంత స్వభావము. సాధారణంగా కోపం త్వరగా ఉంటుంది, కానీ ఒక్కసారి కోపం వస్తే సులభంగా తగ్గదు. అందం మరియు సౌకర్యాల పట్ల ఆసక్తి వీరికి అధికంగా ఉంటుంది. మంచి ఇల్లు, మంచి దుస్తులు, రుచికరమైనటువంటి ఆహారం, సౌకర్యవంతమైనటువంటి జీవితం వీరికి చాలా ఇష్టం. వీరి యొక్క బలాలు: పట్టుదల, నిజాయితీ, బాధ్యత, సహనము, విశ్వాసము, ఆర్థిక క్రమశిక్షణ వీరికి బలాలుగా చెప్పవచ్చు. వీరి బలహీనతలు చూసుకున్నట్లయితే మొండితనం, మార్పులను వెంటనే అంగీకరించలేకపోవడం, కొన్ని సందర్భాల్లో అధిక స్వార్థము, అధిక సౌకర్యాలకు అలవాటు పడడము, ఒక నిర్ణయం తీసుకుంటే మార్చుకోవడం చాలా కష్టం. ప్రేమ మరియు వివాహం గురించి చూసుకున్నట్లయితే వృషభ రాశి వారు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. ఒకరిని ప్రేమిస్తే సంపూర్ణంగా అంకిత భావంతో ఉంటారు. తమ యొక్క భాగస్వామిని కూడా అదే స్థాయిలో ప్రేమ, నమ్మకం ఆశిస్తారు. ధన సంబంధ విషయాలు చూసుకున్నట్లయితే డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, దానిని నిల్వ చేయడం కూడా వీరికి బాగా తెలుసు. స్థిరమైన ఆదాయం, ఆస్తులు, పెట్టుబడులపైన ఎక్కువ దృష్టి పెడతారు. ఆధ్యాత్మికత: వృషభ రాశి వారు దేవునిపైన విశ్వాసం కలిగి ఉంటారు. కష్టకాలంలో ఆధ్యాత్మిక మార్గం ద్వారా మానసిక ప్రశాంతతను వీరు పొందుతూ ఉంటారు. వృషభ రాశి వారి బలం, వారి యొక్క సహనం, వారి యొక్క ఆయుధం, వారి యొక్క పట్టుదల, వారి యొక్క విజయం. వీరు కష్టపడి పనిచేసే తత్వం కలవారుగా ఉంటారు. వీరు నెమ్మదిగా ఎదుగుతారు, కానీ ఒకేసారి శిఖరానికి చేరుకునే అక్కడే స్థిరంగా నిలబడగలుగుతారు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.